తాగాను తాగాను అంటున్నారే, ఎందుకు తాగాను? ఎవరి వల్ల తాగాను? నీలవేణి వల్లే కదా నేను తాగాను. నేను వేరే వ్యక్తితో జీవితం పంచుకోవాలని నా ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా నడుచుకుందాం అనుకుంటున్నా. తారక్ ఎందుకు ఇలాంటి తిక్క పనులు చేస్తున్నాడు? వాడికి నిజంగానే మరొక పెళ్లి చేసుకోవాలందా? నిజంగానే నీలవేణిని వదిలేయాలని అనుకుంటున్నాడా? నేనిది ఇక్కడితో వదిలేస్తే ఈ విషయం ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడికిక్కడే తేల్చేయాలి. కాదంబరి, ఏంటండి? నిజం చెప్పు కాదంబరి. తారక్ అచ్చరిని పెళ్లి చేసుకుంటా అనగానే నువ్వు కూడా సంతోషపడ్డావు కదా? లోపల సంబరం చేసుకున్నావు కదా? ఏం మాట్లాడుతున్నారండి? తారక్ నీలవేణితో సంతోషంగా ఉంటాడు అనుకున్నాను. నీలవేణితో జీవితం పంచుకుంటాడు అనుకున్నాను. ఇప్పుడు వాడే నీలవేణితో జీవితం వద్దు అనుకుంటుంటే నేనేం చేయగలను చెప్పండి? ఏం చేయాలని చెప్పి వదిలేస్తావా? వదిలేకుండా పట్టుకోవాల్సిన అవసరం కూడా నాకు కనిపించట్లేదు. అవునులే, తారక్ అచ్చరిని పెళ్లి చేసుకుంటున్నాడు కదా, నీకు కావాల్సింది కూడా అదే కదా. చూడండి, తారక్ అర్చన్ని పెళ్లి చేసుకుంటాడో ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటాడో పక్కన పెట్టండి. నాకు కావాల్సింది తారక్ సంతోషంగా ఉండడం. నీలవేణితో ఆ సంతోషం ఉండదు అనుకున్నాడు కాబట్టే ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. వాడిని అడగడం మానేసి నన్ను నిలదీస్తారేంటి? డాడీ, ఏంటిదంతా? నువ్వు చేస్తున్న పని నాకేమీ నచ్చట్లేదు. అన్ని పనులు నచ్చాలని అందరికీ నచ్చేలా చేస్తూ కూర్చుంటే మనం జీవితంలో ఏది చేయలేం డాడీ. నువ్వు మరొక ఆడదాని గురించి, మరొక పెళ్లి గురించి ఆలోచించే ముందు నీకు నీ భార్య స్థానంలో నీలవేణి ఉందని గుర్తుపెట్టుకోవాల్సింది. భలేవారే అంకుల్, భార్య స్థానంలో ఒక ఆడది ఉంటే సరిపోతుందా? భార్యగా మెలగాలి కదా. భర్త బాగోగులు చూసుకోవాలి కదా. భార్య అనే స్థానాన్ని అలంకరిస్తే సరిపోదు, ఆ స్థానానికి న్యాయం చేయాలి. అవేమీ లేకుండా ఒక మనిషి భార్య స్థానంలో ఉంటే మాత్రం ఏం సుఖం? చూడమ్మా అర్చన, ప్రతి మనిషి ఒక్క రోజులో మారిపోడు. దానికి సమయం పడుతుంది. సమయం తీసుకోవడానికి కూడా ఒక హద్దు ఉంటుంది డాడీ. పెద్దయ్య గారు, తారక్ సార్, అనవసరంగా మీరు నా గురించి గొడవ పడకండి. నా మూలంగా మీరు గొడవలు పడుతూ ఉంటే నాకు నచ్చడం లేదు. కాంచనా, ఈ యుద్ధంలో అర్చన గెలిస్తే మన పరిస్థితి ఏంటంటావు? ఏముంది, ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది అని ఓ మూలను కూర్చొని ముగ్గురం ఏడవాలి. అలా అనకక్క, తదాస్తు దేవతలుంటారు. అర్చన ఇంటి కోడలైతే మనకి కదో గతే. అవును కాంచనా, అందుకే ఈ గొడవలో నీలవేణి గెలవాలని మనసారా కోరుకుందాం. పెద్దయ్య గారు, మీకు చెప్పేటంతటి దాన్ని కాదు, విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని వదిలేయండి. అంతేకాని నా కారణంగా మీరు మాటలు విసురుకోకండి. నువ్వు ఆగు నీలవేణి, నీకేమీ తెలియదు. అందుకే వీడు ఇన్ని వేషాలు వేస్తున్నాడు.